కఠోర బ్రహ్మచారికి పెళ్లి జరిగిందా? పెళ్లి కాని వారందరికీ ఆరాధ్య దైవం ఆంజనేయుడికి పెళ్లి జరిగిన మాట వాస్తవమేనా? సువర్చలాదేవి ఎవరు? ఆమెను హనుమంతుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు? హనుమంతుడు బ్రహ్మచారులకు దేవుడా లేక సంతాన దేవుడా? ఆంజనేయుడు బ్రహ్మచారులకు ఆరాధ్య దైవం. ఎందుకంటే ఆయన ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి. బ్రహ్మచారులకు ఆదర్శం హనుమంతుడు. పెళ్ళంటే మొహం మొత్తిన వారికి మంచి మిత్రుడు హనుమాన్ అలియాస్ అంజీ. కానీ వీళ్లంతా అనుకుంటున్నట్లు హనుమంతుడు నిజంగా బ్రహ్మచారి కాదని మరో కథనం. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకున్నట్లయితే ఆయన బ్రహ్మచారి కాదన్న విషయం తెలిస్తే ఈ బ్రహ్మచారుల గుండెలు పగిలిపోవు. హనుమంతుడు కఠిన నియమానికి కఠోర బ్రహ్మచర్యానికి సింబల్. మరణమే లేని వరం పొందిన నవబ్రహ్మ. ప్రతి ఊరికి ఆయన క్షేత్రపాలకుడు అంటే కాపాడేవాడు. అలాంటి అంజీ పెళ్ళెప్పుడు చేసుకున్నాడు? బ్రహ్మచర్యానికి ఆదర్శ పురుషులైన తానే బ్రహ్మచర్యానికి తిలోదకాలిస్తే పాపం ఆయన ఫోటో పెట్టుకుని బ్రహ్మచర్యం చేస్తున్న వారి గతేం కావాలి? రామభక్త హనుమన్ గురించి ఒకరికొకరు చెప్పేదేముంది? పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా హనుమంతుడంటే ఒక విశ్వాసం. ఆంజనేయుడి ఫోటో పక్కన ఉంటే పసివాళ్లకు ధైర్యం, పవనసుతుణ్ణి తలుచుకుంటే పెద్దలకు బలం, అంజని అర్చిస్తే యువతకు బుద్ధి. ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి అని కాకుండా అన్నింటికీ అతీతంగా అందరికీ ఆప్యాయంగా ఉండే దేవుడు ఎవరంటే హనుమంతుడే. ప్రతి ఊరి ప్రారంభంలో హనుమంతుడి విగ్రహం ఉందంటే ఆ ఊరు ఆయన సంరక్షణలో ఉందని అర్థం. కానీ కొత్తగా వెలిసిందంటే ముందుగా ఏర్పడేది హనుమంతుడి ఆలయమే. ఆ తరువాతే ఏదైనా. ఇతర గ్రామ ప్రజల్లో పాపులారిటీ ఉన్న గాడ్ ఆంజనేయుడు. మామూలుగా హనుమంతుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మొదట చెప్పేది ఆయన బ్రహ్మచర్యం గురించే. కానీ ఇప్పుడు ఆ బ్రహ్మచర్యానికి ముప్పు వచ్చి పడింది. భావి బ్రహ్మ అయిన ఆంజనేయుడి బ్రహ్మచర్య దీక్షను సువర్చలాదేవి అనే సూర్యుని కుమార్తె భగ్నం చేసిందట. అంతటి కఠోర దీక్షలో ఉన్న హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకోవటం నిజమేనా అన్న ఆశ్చర్యం కలగకపోదు. నిజానికి ఆంజనేయుడి పాత్ర ప్రధానంగా మనకు కనిపించే రామాయణంలో ఈ పెళ్లి ప్రస్తావన లేదు. ఆ రామాయణాన్ని రాసిన వాల్మీకి హనుమంతుడి పెళ్ళయిన సంగతి తెలుసో లేదో తెలియదు గాని అందులో హనుమంతుడి పాత్ర అంతా రాముడికి సేవ చేయడంతోనే సరిపోయింది. రామాయణంలో తీవ్రమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించిన మన ఆంజనేయుడికి వరాసర సంహిత వంటి కొన్ని పురాణాలు ప్రేమపడి పెళ్లి చేసేశాయి. అలా పెళ్లి చేస్తే వచ్చిన భార్యే సువర్చలాదేవి, ది డాటర్ ఆఫ్ గాడ్ సన్ సువర్చలాదేవి, సూర్యుని కూతురు. ఆమెను ఆంజనేయుడు పెళ్లి చేసుకున్నాడట. హనుమత్ జయంతి రోజునే ఆయనకి పెళ్లి వేడుకలను దేశంలోని అనేక ఆలయాల్లో జరపడం ఆనవాయితీగా కూడా మారిపోయింది. హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడే సూర్యుణ్ణి పండుగ భావించి ఎగిరి అందుకోబోయాడట. అలా సూర్యుణ్ణి చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలను అభ్యసించాడు. విద్యలన్నీ పూర్తయి తరువాత సూర్యుడు హనుమంతుడి కోరిక కోరాడట. తన కుమార్తె సువర్చలాదేవిని వివాహం చేసుకోవాలన్నది ఆ కోరిక. గురువు గారి కోరిక విని హనుమంతుడి గొంతులో పచ్చివెల కాయపడినట్లయింది. తానేమో ఘోటక బ్రహ్మచారి. తానెలా పెళ్లి చేసుకోవటం అంటే గురువుగారు చెప్పుకున్నాడు. కానీ సూర్యభగవానుడు ఒత్తిడి చేయడంతో సంసార బాధ్యతతో నిమిత్తం లేకుండా నామమాత్రంగా వివాహం చేసుకునేందుకు ఆంజనేయ స్వామి అంగీకరించాడట. అలా సువర్చలాదేవితో హనుమంతుడి వివాహం అయిందని పురాణాల్లో చెప్పారు. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో అలాగే హనుమంత్ జయంతి రోజున సువర్చలాదేవి ఆంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. అయినా చాలా మందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయడం అనేది ఇంతగా కనిపిస్తుంది. మరి కొందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఏవో పురాణాలు ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచర్యానికి ఆదర్శ పురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయటం సబబు కాదని ఇంకొందరి వాదన. పెళ్లిళ్ళు చేసే వారికి మాత్రం ఇవేమీ అవసరం లేదు. తమ స్వామివారు బ్రహ్మచారి కానే కాదన్నది వారి బలమైన విశ్వాసం. అదే వారికి నిజం. హనుమంతుడు వివాహంపై చాలా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన పెళ్లి కథ ఒకటైతే సంతానం కథ ఇంకోటి, ఆ సంతానంతో ఫైట్ చేసిన కథ మరొకటి. పరాశర సంహిత చెప్పిన కథనం ప్రకారం సూర్యుడి కోరికతో సువర్చలాదేవిని ఆంజనేయుడు వివాహం చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదట. అందుకే ఆయనకు వివాహం చేయడం తప్పు కాదు. ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడము తప్పు కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు. మరి కొడుకులెలా పుట్టారన్నది ప్రశ్న.
దానికి హేతువు లేకపోలేదు. లంకా నగరంలో సీతాదేవిని అన్వేషించటానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పంటించాడు. ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు. ఆ తర్వాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్నిని ఆర్చుకుని తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగిదట. తర్వాత ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది. ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు. ఈ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై మైరావణుడి ప్రాణాలకు కాపలాగా ఉన్నాడట. మైరావణుడి ప్రాణాలు హరించటానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందట. యుద్ధం తర్వాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్ళాడట ఆంజనేయుడు. హనుమంతుడి గురించి ఇలా ఎన్ని కథనాలైనా ప్రచారంలో ఉండి ఉండవచ్చు, కానీ ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఎంతమాత్రం కనిపించదు. హనుమత్ దీక్షలు స్వీకరించేవారు, ఆయనను ఆజన్మ బ్రహ్మచారిగానే విశ్వసించేవారు ఎక్కువ మంది ఉన్నారు. హనుమంతుడి రూపం మన దేశంలో దేవుళ్లకు సంబంధించిన కథలు ఊరికే పుట్టవు. ఒకే దేవుడికి సంబంధించి రకరకాల కథనాలు ఉంటాయి. అసలు ఒక్కో దేవుడికి ఒక్కో ఆకారాన్ని కల్పించడం కూడా మన దగ్గర వింతే. ఎందుకంటే మన దేశంలో దేవతలకు సంబంధించిన అంశాలని డిస్కస్ చేసే పురాణాలు కానీ ఇతర ఇతిహాసాల్లో కానీ ఒక సీక్రెసీ తప్పనిసరిగా ఉంటుంది. అంటే పైకి కనిపించే కథ వేరు, దాని వెనుక ఇండైరెక్ట్గా ఉండే ఉద్దేశం వేరు. ఇక హనుమంతుడికి కోతి రూపమే ఎందుకు ఉండాలి? జస్ట్ మీలో మీరు ప్రశ్నించుకోండి, మీకే జవాబు దొరికిపోతుంది. పాయింట్ 1, కోతి మనిషికి పూర్వరూపం అని అంటారు. కోతి అత్యంత చంచల స్వభావం కలిగింది. కోతి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మనిషి మనసు కూడా ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. ఇలాంటి చంచల స్వభావం కలిగిన వాళ్ళ మనసులను స్థిరంగా ఉంచడం ఎలా? మెడిటేషన్ ఒకటే మార్గం. దాన్ని భక్తి అంటారు. భక్తి అనేది ఓ కోతిని భగవంతుడిగా మార్చింది. చంచలనమైన మనసు కలిగిన మనిషిని స్థిర చిత్తంతో ఉండే లక్ష్యానికి ప్రతిరూపమే హనుమంతుడు. ఇవాళ ప్రపంచమంతా మెడిటేషన్ చుట్టూ తిరుగుతుంది. మన ఆంజనేయుడు దీన్ని ఆనాడే చేసి చూపించాడు. అంతేకాదు, మానవుడైన రాముడికి సేవ చేయడం ద్వారా మనిషికి నేను చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని రుజువు చేసినవాడు హనుమంతుడు. ఇక సుభద్రాదేవితో వివాహం సంగతి, దీని వెనుక కూడా లాజిక్ లేకపోలేదు. ప్రపంచంలో విద్యలన్నింటికీ సింబల్ వెలుగు. వర్చస్సు అన్న వెలుగే. వర్చస్సు అంటే మంచి వెలుగని అర్థం. ఉత్తమమైన విద్యలన్నింటికీ హనుమంతుడు సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు. సూర్యుడి నుంచి పుట్టిన వెలుగే ఈ విద్యలు. ఆ వెలుగే సువర్చల. ఆమెనే హనుమంతుడికి సూర్యుడు అందించాడు. సువర్చల వివాహంలోని రహస్యం ఇదే. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.